కూర్చున్న మీ అందరితో చెప్తా. పుట్టిన నాటి నుండి నేటి వరకు నేను కన్న తల్లిదండ్రులు ఉన్నారు. కన్న గర్భాన్ని ఎప్పుడు మర్చిపోకు. అమ్మను చూసినప్పుడల్లా ఈ అమ్మే కదా నన్ను 9 మాసాలు మోసింది, ఈ అమ్మే కదా తన రక్తాన్ని పాలగా మార్చి నాకు తాపించింది, ఈ అమ్మ ఒడిలోనే కదా నేను పండుకుంది, ఈ అమ్మ ఒడిలోనే కదా నేను తలదాచుకుంది, ఈ అమ్మే కదా తన చేతులతో నాకు స్నానం చేయించింది, ఈ అమ్మే కదా నా తల దువ్వింది, ఈ అమ్మే కదా నా కుండీలు పెట్టింది, ఈ అమ్మే కదా నా మైల బట్టలు ఉతికింది. చిన్నతనంలో వాష్రూమ్కి వెళ్ళాలనే ఆ ఇంకిత జ్ఞానం లేని చిన్నతనం, అమాయకత్వపు వయసులో ఆ మైలైపోయిన మల విసర్జన చేసిన ఆ ఒంటిని చేతులతో కడిగింది ఈ అమ్మే కదా. అమ్మను చూసినప్పుడల్లా, అమ్మా నీ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి, అమ్మా నీ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి. నాన్న కన్నపడ్డప్పుడల్లా 25 సంవత్సరాలు నన్ను పెంచి పెద్ద చేసిన నాన్న తన ఆశలు చంపుకొని, తన కోరికలు చంపుకొని, తన కడుపు మార్చుకొని నాకు కడుపు నిండా భోజనం పెట్టిన నాన్న. ఈ నాన్న రుణం నేను ఎట్లా తీర్చుకో. నాన్న కనపడినప్పుడల్లా నా తండ్రి రుణం ఎట్లా తీర్చుకో.